నేను ఈ రోజు ఎగ్జామ్ రాయడానికి వెళ్తుంటే ఈ బైక్ ని పండబెట్టి కట్టెతోడు కొడతా ఉన్నారు. ఈ బైక్ మొత్తాన్ని ఘోరంగా కొట్టేశారు. ఎందుకంటే అందులో పాము దూరిందంట. హలో గైస్, గుడ్ మార్నింగ్ అందరికి. ఇంకా పొద్దుగానే లేచి రెడీ అయిపోయాను. ఈ రోజు వచ్చేసి 5th ఎగ్జామ్, అందుకనే రెడీ అయిపోయి చదువుకుంటా ఉన్నా. ఏం చేయాలి భయ్య, ఎగ్జామ్ ఉన్నప్పుడు చదువుకోక తప్పలేదు. మీకు కూడా సెమిస్టర్ ఎగ్జామ్ జరుగుతుంటే ఎస్ అని కామెంట్ చేయండి. ఇంకా హెల్మెట్ గిట్లా పట్టుకొని ఇక రెడీ అయిపోయి వెళ్ళిపోతా ఉన్నాము కాలేజ్ కాడికి. మీకు తెలిసిందే మేము రోజు బైక్ మీదనే వెళ్తా ఉంటాము. మేము వచ్చేసి 12ంటికి బయలుదేరాము ఇక్కడ నుండి. ఎండ మాత్రం మామూలుగా కొడతలేదు. ఇంకా ఆ ఎండ నడుపుకుంటా వెళ్ళాను సెంటర్ వరకు. ఫైనల్లీ సెంటర్ కాడికి వచ్చేసి బైక్ అయితే పార్కింగ్ చేసేసాము. ఇంకా ఒకసారి రివిజన్ అయితే చేసుకుంటా ఉన్నాము ఎగ్జామ్ రాసే ముందు. ఇంకా మీకు ఎగ్జామ్ రాసిన తర్వాత కలుస్తాను. ఈ రోజు వచ్చేసి BOM ఎగ్జామ్ మాకి. ఇంకా ఫైనల్లీ ఇప్పుడు ఎగ్జామ్ రాసి వచ్చేసాము మనం. ఇంకా సెల్లార్ నుండి బయటికి అయితే వెళ్ళిపోదాము. ఫైనల్లీ బయటికి అయితే వచ్చేసాము మనం. ఇంకా మనం బైక్ వేసుకొని వచ్చేసాము ఇక్కడికి. ట్రాఫిక్ మాత్రం ఘోరంగా ఉంది. ఇంకా మేము వచ్చేసి రూమ్ కి వెళ్తా ఉంటే బండిని బండబెట్టి కొడతా ఉన్నారు. అసలు ఏమైందని బండి దిగి మేము చూస్తా ఉన్నాము. బండి యొక్క సీట్ గిట్ అన్ని కూడా బిక్కేశారు. అసలు ఎందుకు కూడా బిక్తున్నారు అసలు నాకు అసలు అర్థం కాలేదు. మీతో పాటు నేను కూడా చూస్తా ఉన్నాను. చాలా సేపు వెతికిన తర్వాత దాంట్లో నుండి పాము అయితే వెళ్ళింది. వీళ్ళు చిన్న పాముకే మస్తు భయపడతా ఉన్నారు. దీన్ని చూడడానికి చాలా మంది అయితే వచ్చున్నారు ఇక్కడికి. ఆ పాము కోసం బైక్ మొత్తాన్ని కూడా బిక్కేశారు. ఈ వీడియోకి నాకు నచ్చుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఫాలో కొట్టేసేయండి. ఇంకో వీడియో తోటి కలుసుకుంటాను.